నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంటి చికెన్ బిర్యానీ. మా ఇంటి చికెన్ బిర్యానీ ఏంటా అనుకుంటున్నారా? అవునండి, నా స్టైల్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిస్తున్నాను. తప్పకుండా చూసేసేయండి. ఈ చికెన్ బిర్యానీకి ఎక్కువసేపు చికెన్ని మ్యాగ్నెట్ చేయనవసరం లేదండి. అప్పటికప్పుడు మనం చికెన్ని కలిపేసుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని చికెన్ బిర్యానీ చేసుకుంటే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను ఇక్కడైతే 1/2 కిలో చికెన్ని బాగా కడిగైతే తీసుకున్నాను. మీడియం పీసులండి ఇవి. ఇందులోకి పుదీనా కొత్తిమీర తురుము, అలాగే ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు, అప్పటికప్పుడు దంచిందైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే ఒక అర స్పూను పసుపు, అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైం పడుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకోండి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అలా వదిలేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు గెస్ట్లు మన ఇంటికి వస్తున్నారంటే, స్పెషల్గా ఏమైనా చెయ్యాలి అంటే ఇది ట్రై చేసి చూడండి, వాళ్ళు ఆహా అనాల్సిందే. మీ దగ్గర రెసిపీ డీటెయిల్స్ తీసుకోవాల్సిందే. మరి ఒక 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేసింది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి వెడల్పాటి కడాయి తీసుకోండి. ఇందులోకి నేను సగం నెయ్యి, సగం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా, పులావ్ చేసినా సగం నెయ్యి, సగం ఆయిల్ అయితే తీసుకుంటాను. మీరు కావాలంటే పూర్తిగా ఆయిల్తోనే చేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మనకి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వస్తేనే దాని టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, లవం మొగ్గలు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, షాజీరా, స్టార్ పువ్వు, బండ పువ్వు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, ఒక 10 మినిట్స్. ఆ చికెన్ని ఇందులోకి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ కూడా మీరు మంట అనేది తగ్గించొద్దు. ఇలా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవడం వల్ల చికెను జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కూడా మధ్య మధ్యలో కలుపుతూ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చికెన్ని. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మరొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే మనకి ఒక 80% కుక్ అయిపోవాలి చికెన్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కుక్ అయిపోతుంది చికెను. 10 మినిట్స్లో అయిపోతుందండి.
80% కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 80% కుక్ అయిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ కంప్లీట్గా పోసి 4వ గ్లాసు కొంచెం మెల్తుగా పోసుకోవాలి. అంటే 1 అంగుళం తేడాతో కొంచెం మెల్తుగా పోసుకోవాలి. నేను ఇక్కడ రైస్ నానపెట్టుకోలేదండి, నానపెట్టకుండానే అప్పటికప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు. 4వ గ్లాసు కొంచెం మెల్తుగా పోసుకోవాలి. 1 అంగుళం తేడాతో పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఒక్కటి ఉంటే చాలండి, ఎప్పుడు కావాలితే అప్పుడు మనం బిర్యానీలు చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం బిర్యానీ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయ్యింది, ఎలా చేయాలి అనేది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూసేసేయండి. లేదు అంటే కనుక ఫ్రెష్గా ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేసి చెప్పండి, మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. 3 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకోండి, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ వేసే వీడియో స్కిప్ అయింది, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మరో అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి, ఎలా పడితే అలా కలపకండి. 1 డైరెక్షన్లో మాత్రమే కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. బిర్యానీ అనేది 10 to 15 మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత నాకు పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 10 మినిట్స్ అలా వదిలేసి ఇలా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్